హలో స్టూడెంట్స్, ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సమ్ బేసిక్ పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. సమ్ బేసిక్ పాయింట్స్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోండి, లేదంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో ఫస్ట్ వచ్చి సర్క్యులర్ ఆర్క్ అండ్ సర్క్యులర్ సెక్టార్. అంటే ఆల్రెడీ మనకి 10th క్లాస్లో నేర్చుకున్నది. ఇది కూడా ఏరియా ఆఫ్ ది సెక్టార్, లెంత్ ఆఫ్ ఆర్క్, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వాటిని ఒకసారి రివిజన్ చేసుకుంటే, ఇది ఫస్ట్ పాయింట్లో, ఇది ఫస్ట్ది లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాగా ఇలా మన సర్కిల్ తీసుకుంటే, ఓకే, ఇది సెంటర్, ఇలాగా ఇది రేడియస్ ఆర్ తీసుకుంటే, ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి, ఇది ఓ, సెంటర్ ఓ. అయితే లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే ఏంటిది? ఇది ఈ ఆర్క్ ఏదైతే ఉందో, ఇది అయితే దాన్ని ఏమంటాం? లెంత్ ఆఫ్ ఆర్క్ అంటాం. అంతేనే, ఇది ఆర్క్. ఈ ఆర్క్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనుకుంటే, ఇది యాంగిల్ థీటా అనుకుంటే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్కి మన ఫార్ములా ఏంటి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. గుర్తుపెట్టుకున్నది, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్క్ లెంత్కి ఫార్ములా ఏంటి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఓకేనా? ఏబీని ఎలా డినోట్ చేస్తాం? ఆర్క్ లెంత్ని ఎలా డినోట్ చేస్తాం? ఏబీ ఆర్క్ ఇలా పెడతామంట. ఆర్క్ ఇలా పెట్టి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. దీన్ని లెంత్ ఆఫ్ ఆర్క్ అంటాం. లెంత్ ఆఫ్ ఆర్క్కి ఫార్ములా వేర్ థీటా ఈజ్, ఇక్కడ రాసుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా ఉంది కదా, ఈ థీటాలో వేర్ థీటా ఈజ్, థీటా షుడ్ బి అనండి, థీటా షుడ్ బి, 1 minute, theta should be in radians. థీటా ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉండాలి? రేడియన్స్లో మాత్రమే ఉండాలి. ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటాలో థీటా ఎప్పుడు కూడా మనకి రేడియన్స్లోనే ఉండాలి. ఒకవేళ డిగ్రీస్లో ఇచ్చిన సమ్లో డిగ్రీస్లో ఇచ్చిన మనం ఏం చేయాలి? రేడియన్స్లో కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ మనం చెప్పాలి. ఓకేనా? ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటా వేర్ థీటా షుడ్ బి ఇన్ రేడియన్స్. దీనికి ప్రూఫ్ ఏంటంటే, ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ కూడా వెరీ ఈజీ, పెద్ద టఫ్ ఏం కాదు. ఇలా సర్కిల్ తీసుకుంటే, ఓకేనా, ఇది ఓ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం పాయింట్, ఇది ఏ అనుకున్నాం, దీని లెంత్ ఎల్ అనుకున్నాం, అప్పుడే ఇది థీటా అనుకున్నాం. ఇది ఆల్రెడీ తెలుసు మనకి, ఇది రేడియస్ ఆర్. అలాగే మనం మెజర్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో మనం రేడియన్ గురించి చెప్పుకున్నాం. రేడియన్ డెఫినేషన్ కూడా మనం చెప్పుకున్నాం. రేడియన్ అంటే ఏంటి? ఏదైనా సర్కిల్ యొక్క రేడియస్తో ఈక్వల్గా ఉండేటువంటి ఆర్క్ లెంత్ చేసేటువంటి యాంగిల్నే మనం ఏమంటాం? రేడియన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా ఆరేగా, ఇది కూడా ఆరే. ఇది ఇక్కడ చేసేటువంటి ఈ ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో
అది ఇక్కడ చేసేటువంటి యాంగిల్ మనం ఏమంటాం, రేడియన్, 1 రేడియన్ అంటాం. ఇది ఎంత ఆర్క్ లెంత్ ఎంత, ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్గా ఉన్నటువంటి ఆర్క్ లెంత్ సెంటర్ దగ్గర చేసేటువంటి యాంగిల్ని మనం 1 రేడియన్ అని చెప్పేసి అనుకున్నాం. ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పాను. ఓకేనా, అది ఒకవేళ కావాలంటే ఆ క్లాస్కి వెళ్ళి ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఆర్క్స్ లెంత్స్ను అండ్ సెంట్రల్ యాంగిల్స్ ఆర్ ఇన్ ఏ సర్కిల్ ఆర్ ప్రపోర్షనల్. అది ఇక్కడ చిన్న థీరం లాంటిది ఏంటంటే, ఆర్క్ లెంత్స్ అండ్ సెంట్రల్ యాంగిల్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ప్రపోర్షనల్. ఇదొక థీరం, సర్కిల్ యొక్క థీరం, సర్కిల్ యొక్క ప్రాపర్టీస్లో ఇదొక థీరం అనమాట. అంటే ఏదైనా ఒక సర్కిల్లో 2 ఆర్కులు తీసుకుంటే ఆ ఆర్క్ లెంత్లు అండ్ సెంట్రల్ యాంగిల్స్ 2 కూడా ఎలా ఉంటాయి, ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఇది తీసుకుంటే, ఈ సెక్టార్ తీసుకుంటే ఈ సెక్టార్కి యాంగిల్ ఎంత, తీటా. ఈ సెక్టార్ యాంగిల్ ఎంత, 1. సో ఇది θ/1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్క్ లెంత్ ఎంత, ఎల్. ఈ ఆర్క్ లెంత్ ఎంత, ఆర్. L/R. ఓకేనా, దిస్ ఎంప్లాయిస్ θ/1 అంటే తీటా కదా, θ/1 తీటా ఈజ్ ఈక్వల్ టు L/R. ఎల్ని ఇటువైపు ఉంచేసి మనం ఆర్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే L ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. ఇది L ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా, ఆర్క్ లెంత్కి ఫార్ములా. ఈజ్ ఇట్ క్లియర్? ఈ ప్రూఫ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, L ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా ఏంటంటే లెంత్ ఆఫ్ ఆర్క్. అలాగే సెకండ్ పాయింట్ లెంత్ ఆఫ్ కార్డ్. లెంత్ ఆఫ్ కార్డ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇలా మనం సర్కిల్ తీసుకుంటే ఇది సెంటర్ అనుకోండి, ఇది ఒక సెక్టార్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఇలా డ్రా చేస్తే ఈ లెంత్ ఆఫ్ ఏబీని దీన్ని ఏమంటాం మనం, లెంత్ ఆఫ్ కార్డ్ అంటాం. ఓకేనా, కార్డ్ లెంత్. ఇది ఆర్. ఓకేనా, ఇది తీటా. ఓకేనా, అర్థమైందా? ఏబి అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2r sin θ/2. ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ కార్డ్కి ఫార్ములా ఏంటి, 2r sin θ/2. అది ఎలా వచ్చింది అనేది మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా, లెంత్ ఆఫ్ కార్డ్కి ఫార్ములా ఏంటి, 2r sin θ/2. దానికి కూడా ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ మళ్ళీ సర్కిల్ తీసుకోండి. ఇలా సర్కిల్ తీసుకోండి. అలాగా ఇది ఏ, ఇది బి, ఇది సెంటర్ ఓ. ఓకేనా, ఇలాగ మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, ఇది మొత్తం యాంగిల్ ఎంత, తీటా కదా. అప్పుడు ఇది ఎంత అవుతుంది, θ/2, ఇది θ/2 అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఎం అనుకున్నాం, పాయింట్ ఎం అనుకున్నాం. ఈ పాయింట్ మనం ఏమనుకున్నాం, ఎం అనుకున్నాం. సెంటర్ నుంచి ఏదైనా మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఆ పర్పెండిక్యులర్ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఇది ఈ 2 ఈక్వల్ అనమాట. అర్థమైందా? ఇది ఆర్ రేడియస్ అనుకున్నాం, ఇది కూడా ఆర్. అర్థమవుతుందా? ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే సెంటర్ నుంచి ఏదైనా మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, కార్డ్ మీదకి డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ కార్డ్ని
2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది, అంటే బైసెక్ట్ చేస్తుంది. అలాగే యాంగిల్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్ కింద బైసెక్ట్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ మన తీటా అనుకుంటే ఈ పర్పెండిక్యులర్ డ్రా చేసినట్టు ఏమవుతుంది, తీటా బై 2 హాఫ్ కదా, హాఫ్, ఇది తీటా బై 2. అలాగే ఈ కార్డ్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంబి. ఇది క్లియర్. దీన్ని బట్టి మనకి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఏఎం ప్లస్ ఎంబి. ఓకేనా. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2am సిన్స్, ఎందుకని ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ కాబట్టి, ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు మొత్తం అవుతుంది 2 టైమ్స్ ఆఫ్ ఏఎం అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏఎం ఏదో ఒక లెంత్ మనం ఈ ఏఎం ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఏఎం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి ఈ కార్డ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఇప్పుడు ఏఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ తీటా ఉంది, ఇది హైపోటెన్యూస్, ఇక్కడ తీటా ఉంది కాబట్టి మన సైన్ అప్లై చేయొచ్చు కదా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది, సైన్ తీటా బై 2. అంటే ఇప్పుడు మనం సైన్ అప్లై చేస్తే సైన్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత, ఏఎం బై హైపోటెన్యూస్ ఎంత, ఏఓ. ఓకే. ఇప్పుడు ఏఎం అంటే సైన్ తీటా బై 2, దిస్ ఎంప్లాయిస్, లేదంటే ఇక్కడ రాసుకోండి, సైన్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏఎం అంటే ఎంత, మనం ఏఎంఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎం బై ఏఓ ఎంత, ఆర్. దిస్ ఎంప్లాయిస్ మనకి ఏబీ కావాలి కాబట్టి ఆర్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతాం, ఏబి ఏఎం ఇది ఏఎం కావాలి కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1 minute, ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ని ఇటువైపు తీసుకెళ్ళి చెప్తే ఆర్ సైన్ తీటా బై 2. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి, మొత్తం ఏబీ కావాలి. ఏబీ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏఎం కదా, దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏఎం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ సైన్ తీటా బై 2. దేర్ ఫోర్ ఓకే, దేర్ ఫోర్ ఆర్క్ లెంత్ కార్డ్ లెంత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2r sin theta by 2. ఇది ప్రూఫ్. ఓకేనా, అర్థమైందా. ఈ కన్స్ట్రక్షన్ అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేసాం మనం, ఇలా ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం. పర్పెండిక్యులర్ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది, అలాగే ఆ కార్డ్ని కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, ఏఎం ప్లస్ ఎంబి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ రెండు ఈక్వల్ కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి కదా, అప్పుడు ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏఎం అవుతుంది. ఈ ట్రయాంగిల్లో మనం సైన్ తీటా బై 2 సైన్ అప్లై చేస్తే సైన్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఏఎం బై ఏఓ. ఇప్పుడు సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై ఏఓ అంటే ఎంత, ఆర్. దట్ ఎంప్లాయిస్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు మనం ఏఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ నెట్వర్క్ తీసుకెళ్ళిపోం, ఆర్ సైన్ తీటా బై 2. అప్పుడు టోటల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అంత మనకి 2 టైమ్స్ ఆఫ్ ఏఎం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఆర్ సైన్ తీటా బై 2. దేర్ ఫోర్ ఆర్క్ లెంత్ ఎంత అయింది మనకి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ తీటా బై 2. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్. ఓకేనా. ప్రూఫ్లు కూడా మనకి ఇంపార్టెంట్ కాకపోయినా నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీకు ఏంటంటే ఎలా ఆలోచించాలి, లైన్ ఆఫ్ థింకింగ్ మీకు డెవలప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఆ ప్రూఫ్లు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రూఫ్ల వల్ల ఏంటంటే మనకి ఫామ్లో ఎప్పుడైనా గుర్తురానప్పుడు మనకి టక్మని స్ట్రైక్ అవుతుంది. ఆ కనీసం ఆ ప్రూఫ్ గుర్తుంటే మనకి ఫామ్లో టక్మని మనకి స్ట్రైక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రూఫ్లు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్టార్.
ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా సర్కిల్ తీసుకోండి. ఇలా సర్కిల్ తీసుకుంటే ఓకే, ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏది, ఇది ఓ పాయింట్, ఇది సర్కిల్ సెంటర్, ఇది ఏ, ఇది బి. దీన్ని మనం అంటాం ఏరియా ఆఫ్ ఈ ఏరియాని. దీన్ని ఏమంటాం ఏరియా ఆఫ్ సెక్టర్ అంటాం. ఓకేనా. ఏరియా ఆఫ్ సెక్టర్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది రేడియస్, ఇది రేడియస్ అంటాం. ఓకేనా. మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ తెలుసు, మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే సర్కంఫరెన్స్, లెంత్ ఆఫ్ సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr, ఇది కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్లు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు θ బై 360 degrees ఇంటూ πr స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ది సెక్టార్కి ఫార్ములా. ఓకేనా. ఇది θ బై ది 360 degrees ఉంది కదా, దీన్ని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, 2π ఇంటూ πr స్క్వేర్. ఈ పై క్యాన్సిల్ అయిపోతాయా, క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం వెళ్తుంది, 1/2 r స్క్వేర్ θ. ఇది ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా, ఏరియా ఆఫ్ సెక్టార్. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి, మన ఆల్రెడీ 10th క్లాస్లో తెలిసిన విషయం ఇది. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు θ బై 360 ఇంటూ πr స్క్వేర్. బట్ ఏంటంటే ఇక్కడ θ దాన్ని మనం ఏం చేసాం, రేడియన్స్లోకి కన్వర్ట్ చేసాం. రేడియన్స్లో కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫార్ములా ఇలా ఫామ్ అవుతుంది, 1/2 r స్క్వేర్ θ. ఓకే. తర్వాత 4th వన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇలా ఉందనుకోండి, ఇది O, ఇది A, ఇది B. ఇప్పుడు మనకి ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB కావాలి. ఓకేనా. దానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఓకేనా. ఇది పర్పెండిక్యులర్, ఇది R మనకు తెలుసు, ఇది M అనుకున్నాం. దీని లెంత్ మనకి AM లెంత్ మనకి ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటిది, r sin θ/2. ఇది r sin θ/2. ఇప్పుడు దీని లెంత్ కావాలి, దీని లెంత్ మనకి ఎలా వస్తుంది, ఇది r cos θ/2 అవుతుంది, r cos θ/2, r cos θ. దీని లెంత్ పర్పెండిక్యులర్ లెంత్ అంటే హైట్, పర్పెండిక్యులర్. దీని ఏరియా మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే బేసిక్గా మనకి ఏం కావాలి, బేస్ కావాలి, అలాగే హైట్ కావాలి. బేస్ ఆల్రెడీ మనం AB ఫైండ్ అవుట్ చేసాం, కార్డ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసాం, 2r sin θ/2 అని బేస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. అలాగే మనకి దీని తెలుసు, r sin θ/2 తెలుసు. ఇప్పుడు మనకి హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హైట్ కూడా ఏం లేదు, ఇక్కడ θ/2 కదా, ఇది θ. ప్రూఫ్ దీన్ని నేను ప్రూవ్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఇది θ/2. ఇందాక మనకి AM కావాలి కాబట్టి sin అప్లై చేసాం. ఇప్పుడు మనకి ఎడ్జసెంట్ సైడ్ కావాలంటే మనం ఏం అప్లై చేయాలి, కాస్ అప్లై చేయాలి, అంతేనా. అప్పుడు cos θ/2 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏది, ఎడ్జసెంట్ సైడ్ OM బై హైపోటెన్యూస్ AO.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం అంటే ఓఎంఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓఎం బై ఏఓ అంటే ఆర్, ఇది కాస్ థీటా బై 2. అప్పుడు ఓఎం ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా బై 2. అంటే మనకి ఇది ఏమొచ్చింది, ఈ లెంత్ ఆర్ కాస్ థీటా బై 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మన ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓఏబి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత, ఇది మొత్తం ట్రయాంగిల్ బేస్ ఎంత ఏబి కదా, ఏబి ఇంటూ హైట్ ఎంత ఎంఓ ఆర్ ఓఎం. ఓకేనా, ఇది అర్థమైందా. మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుద్దని చెప్పేసి అని. హాఫ్ ఇంటూ ఇది బేస్ మొత్తం ఎంత మనకు వచ్చింది, ఏబి 2r sin theta బై 2 ఇంటూ ఓఎం ఎంత వచ్చింది మనకి, ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా బై 2, ఆర్ కాస్ థీటా బై 2. ఇది 1/2 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్. అలాగే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, 2 sin theta బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. 2 sin theta బై 2 కాస్ థీటా బై 2 మనం ఎలా రాయొచ్చు, సైన్ థీటా కింద రాయొచ్చు. సైన్ థీటా ఎందుకంటే ఇది మీకు నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్ వచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా గురించి మనకి తెలుస్తుంది. 2 sin theta కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 theta ఫార్ములా. ఈ ఫార్ములాని బట్టి 2 sin theta బై 2 కాస్ థీటా బై ఎంత అవుతుంది, సైన్ థీటా అవుతుంది. ఎందుకనంటే 2 sin theta ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 theta. అర్థమైందా. ఇక్కడ థీటా బై 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయి మనకి థీటా మిగులుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఓఏబి, ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది, 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా. ఓకేనా. మనకి రెండు ప్రూవ్ అయినాయి, ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్లో ఇది సెంటర్ ఓఏబి. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా వచ్చింది మనకి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేసాం. మరి దీని ఏరియా మనం ఎలాగ వస్తుంది మనకి, దీని ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఏరియా ఇది సింపులే. ఈ ఏరియా ఎలా వస్తుంది మనకి, ఇక్కడ ఒక పాయింట్ ఏదైనా సరే, ఇది సి అనుకోండి, పాయింట్ సి అనుకోండి. సి అనుకుంటే ఏబిసిఏ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసిఏ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఏరియా ఆఫ్ ఏబిసిఏ. ఓకేనా. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, ఏరియా ఆఫ్ ఏబిసిఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏసిబి. ఇది ఉంది కదా, ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ ఏంటది, ఓఏసిబి, ఓఏసిబిఓ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటది, ఏఓబి. అంతే కదా. ఏరియా ఆఫ్ సెక్టర్ మొత్తం సెక్టార్లు ఏరియాలోంచి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేస్తే మనకి ఇదే కదా మిగులుతుంది. అదే మనం ఇక్కడ రాసాం, ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏసిబిఓ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి తీసేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్ మనం ఆల్రెడీ చేసాం. ఏంటిది, హాఫ్ ఆర్ స్క్వేర్ థీటా మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం, హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా. హాఫ్ ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే, హాఫ్ ఆర్ స్క్వేర్ రెండిట్లో ఉందిగా, కామన్ తీసేస్తే థీటా మైనస్ సైన్ థీటా. ఇది
ఏరియా ఆఫ్ ఏబిసిఏ, ఇది ఏరియా ఆఫ్ ఏబిసికి ఫార్ములా. ఓకేనా. ఈ 5 పాయింట్స్ అయితే సర్కిల్లో ఇవి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లో మనకి ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ పాయింట్లో కాన్వెక్స్ పాలిగాన్స్. కాన్వెక్స్ పాలిగాన్స్ అంటే ఎలా ఉంటాయి? అలాగా ఈ కాన్వెక్స్ పాలిగాన్ అంటుంది దీన్ని. దీంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కూడా అన్నీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి, A3 అనుకోండి, ఇది A4 అనుకోండి, అలాగే A5, A6, A7 ఇలా ఉన్నాయనుకోండి. ఓకేనా. కాన్వెక్స్ పాలిగాన్ అంటాం. అలాగే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్నన్నా ఉండొచ్చు, n టైమ్స్ ఉండొచ్చు, ఏదన్నా ఎన్నన్నా 10, 15, 20, 30 ఎన్ని సైడ్స్ అన్నా ఉండొచ్చు. ఓకేనా. నేనేమంటాం కాన్వెక్స్ పాలిగన్స్ అంటాం. ఓకేనా. దీంట్లో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ పై. ఇది ఫార్ములా. ఏదన్నా మనకి ఇలా కాన్వెక్స్ పాలిగాన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 7, 8, 10, 15 ఇచ్చాడు అనుకోండి. దాంట్లో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అని చెప్పేసి అడిగితే n-2 ఇంటూ పై, వేర్ n ఏంటంటే n ఈజ్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆర్ సైడ్స్ అనుకోండి, వైట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్కి మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. 3 అంటే 3 - 2 ఎంత? 1 ఇంటూ పై అంటే ఎంతది? పై ఎంత? పై ఎంత? 180 degrees. అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంతా మనకు 180 degrees. అలాగే మనం క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం అనుకోండి, 4 సైడ్స్ ఉంటాయిగా. 4 - 2 ఎంత? 2 ఇంటూ పై 360 degrees. అర్థమైంది? అంటే క్వాడ్రిలేటర్లో మనకు సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత ఉంటుంది? మొత్తం 360 degreesగా, అంతేనా? సో ఇలాగే ఈ ఫార్ములాని బట్టే మనకి ఏదైనా సరే నెంబర్ ఆఫ్ ఎన్ని సైడ్స్ ఇచ్చినా సరే ఆ కాన్వెక్స్ పాలిగాన్ యొక్క మనం సైడ్స్ని ఇంటర్నల్ యాంగిల్స్ని మనం సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే నోట్, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, చిన్న క్లాసుల్లో చెప్పి ఉంటారు. పాలిగాన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాలిగాన్ అంటే ఏంటి? ఇక్కడ నోట్ రాసుకోండి. ఇంకా ఏమైనా చిన్న డౌట్ మీకు ఏమైనా మిగిలిపోతే పాలిగాన్ అంటే ఏంటి? పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ మేడ్ బై లైన్ సెగ్మెంట్స్. ఇలాగ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనం ఏమంటాం? పాలిగాన్ అంటాం. ట్రయాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, అలాగే ఏదైనా కావచ్చు. ఈ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం? ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్ని మనం ఏమంటాం? పాలిగాన్ అని చెప్పేసి అంటాం. దాంట్లో ఈ కాన్వెక్స్ పాలిగన్స్ అంటే కాన్వెక్స్ పాలిగన్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. అలాగే దీంట్లో థర్డ్ పాయింట్ రెగ్యులర్ పాలిగన్స్. రెగ్యులర్ పాలిగన్స్ ఏంటంటే రెగ్యులర్ పాలిగన్స్ ఏంటంటే ఏ పాలిగన్ విచ్ ఈజ్ హ్యావింగ్, ఇది డెఫినేషన్ కూడా రాసుకోండి. పాలిగన్, ఏ పాలిగన్ which is having equal sides
ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటంటే సైడ్స్, దాంట్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, మనకు తెలుసు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, అలాగే ఈ యాంగిల్స్ కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ పాలిగన్. స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ కూడా రెగ్యులర్ పాలిగనే, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ తర్వాత యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. వీటిని ఏమంటాం మనం రెగ్యులర్ పాలిగన్స్ అంటాం. రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటంటే ఏ పాలిగన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ ఎ రెగ్యులర్ పాలిగన్. అలాగే రెగ్యులర్ పాలిగన్స్లోనే రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ n సైడ్స్ ఉన్నదనుకోండి రెగ్యులర్ పాలిగన్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇలాగా ఇది A1 అనుకోండి, వర్టిసెస్ A2 అనుకోండి, A3 అనుకోండి, A4 అనుకోండి, A5, A6 అలా సో AN వరకు ఉంటాయి. నెంబర్ ఆఫ్ n సైడ్స్, n సైడ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ n వర్టిసెస్ ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ n సైడ్స్ అంటారు. దీంట్లో ఫస్ట్ పాయింట్ A, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏమైనా ఉంటాయి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు n. B, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కూడా సైడ్స్, ఎన్ని వర్టిసెస్ ఉంటే అన్ని సైడ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. నెంబర్ 2, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అలాగే డీలో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే ఈ పార్ట్లో దీనికి కూడా సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ సేమ్ ఫార్ములానే, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా n-2 ఇంటూ పై. అది రెగ్యులర్ అయినా రెగ్యులర్ కాకపోయినా సరే ఈ సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్కి మాత్రం ఫార్ములా మాత్రం సేమ్. ఆ ఫార్ములా ఏంటి, n-2 ఇంటూ పై. అలాగే ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది మాత్రం n-2 బై n బై ఇంటూ పై. ఓకేనా, ఎందుకని మొత్తం సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి, n-2 ఇంటూ పై, మొత్తం సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్. మరి ఈచ్ యాంగిల్ కావాలంటే నెంబర్ ఆఫ్ యాంగిల్స్తో నెంబర్ ఆఫ్ సైడ్స్ మనం డివిజన్ చేయాలి కదా. డివిజన్ చేసాం కాబట్టి n-2 బై n ఇంటూ పై. ఓకేనా, అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? n-2 బై n ఇంటూ పై. ఇవి రెగ్యులర్ పాలిగన్కి వచ్చి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. రెగ్యులర్ పాలిగన్స్ అలాగే కాన్వెక్స్ పాలిగన్స్ ఇవేంటంటే అప్పుడప్పుడు మనకి ఆబ్జెక్టివ్లో చిన్న చిన్న సమ్స్ వస్తుంటే వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఈ ఫార్ములాస్, ఈ కాన్సెప్ట్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఐ హోప్ దిస్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకే.